హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతేకాకుండా కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కనుక నేను నా యొక్క థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు నా యొక్క ఇమేజెస్ని పిఎన్జీ ఫామ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానమాట. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే వినండి, ఎందుకంటే మీరు కనుక స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం కూడా అర్థం అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, అసలు పిఎన్జీ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే కనుక ఉన్న ఇమేజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని తీసేసి ఓన్లీ మన యొక్క పిక్ని తీయడాన్ని పిఎన్జీ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అయితే చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే నేను పిఎన్జీ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి నేను 3 టైప్స్లో కన్వర్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నేను వచ్చేసి క్రోమ్లో రిమూవ్ బీజీ అనే వెబ్సైట్ని యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ బీజీ వాళ్ళే ప్లేస్టోర్లో ఒక యాప్ అయితే అవైలబుల్గా పెట్టారనమాట, రిమూవ్ బీజీ అనే యాప్. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సార్ట్ అనే అప్లికేషన్ కూడా నేను పిక్స్ని పిఎన్జీ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ వచ్చేసి తేజేష్ గేమర్ అయితే ఏంటంటే ఫ్రీ ఫైర్ గేమింగ్ ఆడతారనమాట. ఒక్కసారి అతని ఛానల్ చూసి మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొద్దిగా సపోర్ట్గా అయితే ఉండండి. ఈ విధంగా మీ యొక్క ఛానల్ కూడా ఫ్రీ ప్రమోట్ చేయించుకోవాలంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. ఒక్కసారి జాయిన్ అయ్యి మీ యొక్క ఛానల్ గురించి నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, బేసిక్గా నా యొక్క ఇమేజెస్ని పిఎన్జీ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి నేను 3 టైప్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్రోమ్లో అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిమూవ్ బీజీ అని అయితే టైప్ చేయండి. రిమూవ్ బీజీ చూసారు కదా ఫ్రెండ్స్, రిమూవ్ బీజీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి రిమూవ్ బీజీ అని ఫస్ట్ ఆప్షన్ వస్తుందన్నమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఇది డైరెక్ట్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంత సులువుగా అవుతుంది, మీకైతే ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. రిమూవ్ ఇమేజ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనబడింది కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫర్ సపోజ్ మీకు ఒక ఇమేజెస్ని కట్ చేసి చూపిస్తా చూడండి. ఇమేజ్ని పెట్టాను కదా, పెట్టిన తర్వాత అది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట మన ఇమేజెస్ని కట్ చేయడానికి. చూడండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసి ఓన్లీ మన యొక్క పిక్ని అయితే ఇచ్చేసింది అనమాట. అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డౌన్లోడ్ హెచ్డీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ కావాలన్నా సరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళ రిమూవ్ బీజీ అనే వాళ్ళే మనకి ఏంటంటే ఒక యాప్ కూడా అవైలబుల్ అయితే పెట్టారనమాట ప్లేస్టోర్లో. దాని పేరు వచ్చేసి రిమూవ్ బీజీ. అది కూడా మీకు మీరు పెద్ద క్రోమ్లోకి వెళ్ళి చేసుకోవాలని ఇబ్బంది పడితే కనుక ఇక్కడ రిమూవ్ బీజీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ యాప్ అనమాట. ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మీ యొక్క ఇమేజెస్ని పోంగ్స్గా అయితే కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి నేను పిక్సార్ట్లో కూడా నా యొక్క ఇమేజెస్ని అయితే నేనైతే కట్ చేసుకుంటాను, మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది ఎట్లా ఏంటనేది వెళ్తారు కదా, మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాని మీద మీ యొక్క పిక్ని యాడ్ చేస్తారు కదా. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి, నాది ఏదో ఒక పిక్ని చూడండి. ఫర్ సపోజ్ ఈ పిక్ని యాడ్ చేస్తున్నాను. ఈ పిక్ యొక్క ఇమేజ్ అదే బ్యాక్గ్రౌండ్ కట్ చేసేయాలంటే ఇక్కడ చూడండి మీకు కట్అవుట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ అవుట్లైన్ ఉంటుంది. ఆ అవుట్లైన్ అయితే సెలెక్ట్ చేసుకొని పిక్సార్ట్లో ఫ్రెండ్స్ ఇది అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మీ యొక్క ఇమేజ్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా హెచ్డీలో అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మీకు థంబ్నెయిల్స్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఒక సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు కాబట్టి దీని గురించి అయితే చెప్పాను అనమాట. ఇంకేమైనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే వీడియో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కిందనైతే కామెంట్స్ అయితే చేయండి, మీకైతే క్లియర్గా అయితే నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో యారో మార్క్ కూడా కనపడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి అది ఇమేజ్ పోంగా కట్ అయింది లేదనేది మీకు చూపిస్తాను. ఇక్కడ సేవ్ అని నొక్కిన తర్వాత మనకి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయిపోయి ఓన్లీ మనకు ఇమేజ్ మాత్రమే పిఎన్జీ ఫామ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్గా అయితే ఉండండి.